హాయ్ అండి. వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్. మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్ద మొత్తంలో మనకి ఇక్కడ మంచైతే కనిపిస్తుంది. ఇది ఏవో ఊటీనో, సిమ్లానో, కొడైకెనాలో కాదండి. మనకి దగ్గరలోనే మనకి అవైలబుల్గా ఉండే ప్రైజెస్లోనే మనకి విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్స్లో వైజాగ్ అక్కేపాలెంలో మనకి ఇది ఏర్పాటు చేశారండి. చూసారు కదా, బయట నుండి చాలా అందంగా ఉందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇక్కడైతే మనకి ఇక్కడ పార్కింగ్ కూడా మనకి ప్లేస్ అయితే ఇచ్చారండి. ప్రతి సమ్మర్లో కూడా మనకి ఇది పెడుతూ ఉంటారండి. మొన్న ఫిబ్రవరి 7th అయితే మనకి ఇది స్టార్ట్ అయింది. ఇక్కడైతే పార్కింగ్ కోసం మనకి ప్లేస్ అయితే ఉందండి. చాలా పెద్దగానే ఉంది. చూసారు కదా, మనమైతే టికెట్స్ని ఇక్కడ కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు. అండ్ అలాగే బుక్ మై షోలో కూడా మనకి టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడతాయండి. ప్రతి 1 అవర్కి అయితే మనకి ఒక్కొక్క షో ఉంటుందండి. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అవి ఉన్నాయండి. బిలో 2 ఇయర్స్ పిల్లల్ని అయితే ఇక్కడ అలో చేయట్లేదండి. ఎందుకంటే లోపల సెటప్ అంతా మనకి -8 degreesలో ఉంటుంది. కొంతమంది పిల్లలు అయితే తట్టుకోలేరండి. మనమైతే ఇప్పుడు బయట చూసేసాం కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ 3 కౌంటర్స్ అయితే ఉంటాయండి. పిల్లలకి అలాగే జెంట్స్ అండ్ లేడీస్ కోసం మనకైతే వింటర్ వేర్ ఇస్తారండి. మనం వేసుకొని మాత్రమే లోపలికి అలో చేస్తారు. మన బ్యాగ్స్ ఏమైనా ఉంటే మనం లాకర్స్లో పెట్టుకోవచ్చండి. గ్లౌజెస్ ఇస్తారు అండ్ అలాగే సాక్స్ ఇస్తారు. అలాగే మనకి వింటర్ వేర్ ఒక స్వెటర్ లాంటిది ఇస్తారండి. ఈ అవైలబిలిటీ అయితే మనకి చాలా బాగుంటుంది. మనం అవన్నీ వేసుకుంటేనే మనకి లోపలికి మనం అలో చేస్తారండి. మనం అనుకుంటామండి, పర్లేదు ఐస్ తట్టుకోవచ్చు అని చెప్పి. నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నాను. లోపలికి వెళ్ళి ఒక 10 minutes వరకు అయితే నేను బాగానే ఉన్నాను. తర్వాత అయితే కూలింగ్ మనకి ఎక్కువ అనిపిస్తుంది. ఇంకో 1/2 hour పోతే మనకి అది అలవాటు అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మనమైతే లోపలికి వెళ్ళిపోదామండి. లోపలికి వెళ్ళే ముందు ఈ విధంగా ఉంటుంది సెటప్ అయితే. ఇక్కడ కూడా కూలింగ్ బాగానే ఉంటుందండి. సో ఫైనల్గా మనమైతే మన స్నోని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. చూసారు కదా, ఎంత బాగుందో. రియల్ ఆకాశం లాగే ఉంది కదా. మధ్యలో అయితే క్లాక్ ఉందండి. మొత్తం ఇక్కడ చూసారు కదా, చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇగ్లో ఉంది. నెక్స్ట్ ఏమో యూరోపియన్ స్టైల్లోని హౌసెస్ అవి సెటప్ అయితే చాలా బాగుందండి. మెయిన్లీ పిల్లలైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారండి. మనకి ఇక్కడ ఫోన్స్ మాత్రమే అలౌడ్ అండి. కెమెరాస్ నాట్ అలౌడ్ అండి. ఇక్కడ మెయిన్గా చూసుకోవాలంటే స్నో స్లైడ్ అనేది మనం చెప్పుకోవాల్సిన విషయం అండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మీరు కూడా తప్పనిసరిగా మీ ఫ్యామిలీని తీసుకొని రావడం అయితే మర్చిపోవద్దండి. మనం ఎక్కడో దూరంగా వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని స్నో చూడడానికి అయితే వెళ్తుంటాము. అలాంటిది మన దగ్గరలోనే మన లొకేషన్లోని ఈ స్నో షో అనేది పెట్టడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. మనకి షో టైం వచ్చేసి 50 minutes ఉంటుందండి. వన్ టైంలో మనకి 200 members అయితే అలౌ చేస్తారండి. 20 minutes తర్వాత లైట్స్ ఆఫ్ చేసేసి ఈ విధంగా కలర్ఫుల్ లైట్స్ వేసి డీజే సాంగ్స్ వేస్తారండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి డ్యాన్సెస్ వేసుకుంటూ. చాలా నచ్చిందండి నాకైతే ఈ 50 minutes. నిజంగా ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండ్ వర్త్ ఫర్ మనీ అని చెప్పొచ్చండి. నాకైతే చాలా నచ్చింది. చూసారు కదా, బియర్స్ అవి చాలా అందంగా ఉన్నాయి. ఫొటోస్కి అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి ప్లేస్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫైనల్గా మనమైతే బయటకు వచ్చేటప్పుడు మనకి ఇచ్చిన స్వెటర్స్ అవి మనం అక్కడ విడిచిపెట్టేయాలండి. ఎందుకంటే నెక్స్ట్ షో టైం అనేది అవుతుంది కాబట్టి ఇచ్చేసి మనమైతే ఎగ్జిట్ అవ్వాలండి. చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి.